హాయ్, నేను శ్రీదేవి. చికెన్ కర్రీ చాలా ఎక్కువగా చేయాలంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చికెన్ని సరిపడినంత కారం, సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. కూర ఉడికిన తర్వాత కారం అనేది చూసుకొని వేసుకోవాలి. ముందుగా కారం వేసి కలుపుతున్నాం కాబట్టి కారం, సాల్ట్ అన్ని ముక్కలకి కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఆయిల్ కూడా కొద్దిగా వేసి కలుపుకోవాలి. దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేసుకొని చికెన్ కర్రీకి రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు, ఆవాలు, కొన్ని జీలకర్ర వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది 4-5 కేజీల వరకు ఈ చికెన్ ఉంటుంది. ఇవి వేగిన తర్వాత అందులో రెడీ చేసుకున్న చికెన్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్లో కూడా కొంచెం కలిపి ఉంది, మరలా ఈ ఆనియన్స్లో కూడా కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక రెడీ చేసుకున్న చికెన్ని కూడా ఈ గిన్నెలో వేసేసి కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత కొద్దిగా కొంచెం కారం వేసి, సాంబార్ కారం అని దొరుకుతుంది, అది కూడా కొంచెం వేసుకోవాలి. ఇది కుక్కర్లో ఏం ఉడికించిన అవసరం లేదు, ఇలా డైరెక్ట్గా గిన్నెలోనే పెట్టి ఉడికించుకోవాలి. గరం మసాలా పొడి మనకి ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, గరం మసాలా ప్యాకెట్, ఈ ప్యాకెట్ వేసి ఈ మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ చికెన్ని ఉడకనివ్వాలి. ఐదు 10 నిమిషాల వరకు ఇలా చికెన్ను ఉడికించుకోవాలి. చికెన్ రెడీ అయినప్పుడు అందులో కొబ్బరి పేస్టు, కొంచెం జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వేసి అందులో కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయింది లేని చూసుకొని మరలా కొద్దిగా వేసుకొని ఉడకనివ్వాలి. చాలా వరకు చికెన్ ఉడికి రెడీ అయిపోయింది. దించే ముందు సాల్ట్, కారం అన్నీ చూసుకోవాలి. కొబ్బరి పేస్టు, జీడిపప్పు, కొబ్బరి కలిపి మిక్సీ జార్లో పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఈ చికెన్ కర్రీలో వేసి ఉడికి దగ్గరైన తర్వాత అందులోనే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆపేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్టు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఈ చికెన్ చాలా వరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకోవాలి.